నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిఎంఆర్ జ్యువెలరీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఇప్పుడు నేను మీకు సిల్వర్ జ్యువెలరీ, సిల్వర్ ఆర్టికల్స్ ఎలా మెయింటైన్ చేయాలో అండ్ వాటికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నేను మీకు కొన్ని టిప్స్ అయితే చెప్తానండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను మీకు సిల్వర్ జ్యువెలరీ ఎలా స్టోర్ చేసుకోవాలో చెప్తానండి. మనం ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు పట్టీలు పెట్టుకుంటాం కదా, సో అలాగా ఇంటికి వచ్చినప్పుడు డైరెక్ట్గా బాక్స్లో పెట్టకూడదు అనమాట. వాటిని ఎలా స్టోర్ చేయాలంటే అవి మనకి బయట చాలా వెదర్ కండిషన్స్కి ఎక్స్పోజ్ అవుతాయి, స్వెట్ కూడా ఉంటుందన్నమాట. సో వాటిని ఏం చేయాలంటే మీరు ఒక క్లాత్తో నీట్గా తుడిచేసి చక్కగా డ్రై చేసి, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, ఇలాంటి కవర్లో స్టోర్ చేసుకోవాలి. బయట మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయండి. అండ్ సిల్వర్ జ్యువెలరీని ఇంకే మెటల్స్తో అయితే కలిపి పెట్టకూడదు అనమాట, ఎందుకంటే ఇవి డిస్కలరేషన్ అయిపోతాయి. మనం ఇంట్లో రెగ్యులర్ గా పట్టీలు యూజ్ చేస్తాం కదండి, అవి మట్టి పట్టేసి నల్లగా అయిపోతాయి అన్నమాట. సో అవి ముందులా నార్మల్ అవ్వడానికి నేను మీకు ఒక టిప్ చెప్తాను. ముందుగా మీరు ఒక బౌల్ తీసుకొని అందులో హాట్ వాటర్ వేసి అండ్ చిన్న తిని సోడా యాడ్ చేయండి. ఆ పట్టీలను తీసుకొని అందులో మీరు కాసేపు సోక్ చేయండి. ఆ తర్వాత కుంకుడుకాయ రసంలో కూడా మీరు డిప్ చేసి బయటకు తీసి టవల్తో క్లీన్ చేయండి. సో ముందు కన్నా మీకు మట్టి పోయి అండ్ కలర్ కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు నేను మీకు సిల్వర్ ఆర్టికల్స్ ని ఎలా స్టోర్ చేయాలో చెప్తానండి. ఇప్పుడు మనం ఇంట్లో జరిగే ఫంక్షన్స్ కి ఇలాంటి ఆర్టికల్స్ వాడతాం కదా, వాటిని యూసేజ్ అయ్యాక మీరు డ్రై క్లాత్ తో నీట్ గా క్లీన్ చేసుకొని వాటిని మళ్ళీ ఇలా కవర్ తో నీట్ గా ర్యాప్ చేసి సపరేట్ గా ర్యాప్ చేయాలండి. ర్యాప్ చేసుకొని ఇలా మీరు వేరుగా స్టోర్ చేసుకోవాలన్నమాట. ఇలా చేయడం వల్ల వీటి కలర్ తగ్గడం కానీ షైనింగ్ తగ్గడం కానీ జరగదు. సిల్వర్ ఆర్టికల్స్ ని సరిగ్గా స్టోర్ చేయడం వల్ల లేదా వాటిని ఎక్కువగా యూజ్ చేయడం వల్ల అది కలర్ తగ్గి డల్ గా అవుతుంది కదండి. సో అలా కాకుండా నేను మీకు ఇంట్లో ఎలా క్లీన్ చేసుకోవాలో ఒక టిప్ అయితే చెప్తాను. ఇంట్లో మనం కోల్గేట్ పౌడర్ యూజ్ చేస్తాం కదా, ఆ పౌడర్ ని మీరు పర్టికులర్ ఆర్టికల్ పైన అప్లై చేసి అండ్ దాన్ని సాఫ్ట్ క్లాత్ తో తీసుకొని రబ్ చేయాలండి. రబ్ చేశాక టిష్యూ పేపర్ కానీ లేదా న్యూస్ పేపర్ కానీ పెట్టి క్లీన్ చేసుకొని ర్యాప్ చేసుకోవాలన్నమాట. ఇలా చేయడం వల్ల డల్నెస్ తగ్గి షైనింగ్ వస్తుంది. మనకి ఇంట్లో పూజలు జరిగేటప్పుడు ఇలాంటి కలసాలను యూజ్ చేస్తాం కదండి, మనం ఏం చేస్తామంటే నార్మల్గా వీటిని వాటర్తో క్లీన్ చేసేసి డ్రై చేయకుండా పెట్టేస్తాం అనమాట. అలా అస్సలు చేయకూడదు. అండ్ ఇక్కడ కుందలు చూస్తున్నారు కదండి, కుందల్లో కూడా ఆయిల్ వేసి క్లీన్ చేయకుండా చాలా మంది వదిలేస్తారు. అలా మీరు అస్సలు చేయకండి. ఇలా చేస్తే వీటి డిస్కలరేషన్ అయిపోతుంది అనమాట. అండ్ ఇంకా వీటిని హై టెంపరేచర్స్ దగ్గర అస్సలు స్టోర్ చేయకండి. ఈ సిల్వర్ ఆర్టికల్స్ ని వేరే మెటల్స్ తో కలిపి స్టోర్ చేస్తే వాటి డిస్కలరేషన్ అయిపోయి మనకి డల్నెస్ అయితే వచ్చేస్తుంది. 92.5 స్టెర్లింగ్ సిల్వర్ జ్యువెలరీని అండ్ ఆర్టికల్స్ ని మన ఇంట్లో క్లీన్ చేసుకునే కన్నా జ్యువెలరీ స్టోర్ వాళ్ళకి ఇస్తే మునిపట్ల కలర్ అండ్ షైన్ తీసుకురావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సిల్వర్ ఆర్టికల్స్ ని కొనేటప్పుడు వాటి ప్యూరిటీ చూసి కొనుక్కోవడం వల్ల వాటి డ్యూరబిలిటీ అండ్ లాంగ్ లాస్టింగ్ ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది. మన సిఎంఆర్ లో సిల్వర్ ఆర్టికల్స్ కి సేల్ ఆఫ్టర్ సర్వీస్ అవైలబుల్ గా ఉంది.